morning, my dear students. Today our topic is goods. Goods meaning all tangible things that satisfy human wants are called goods. Tangible means physical goods. అంటే కంటికి కనిపించే వాటిని ఏమంటాం అంటే ఇక్కడ టాంజిబుల్ థింగ్స్ అంటాం. అంటే మానవుని కోరికను తీర్చేటువంటి శక్తి వస్తువులకు ఉంటుంది. అటువంటి వస్తువులను ఏమంటాం అంటే ఇక్కడ గూడ్స్గా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్, పెన్స్ ఎక్సెట్రా. అంటే పుస్తకాలు, పెన్నులు ఇవన్నీ కూడా గూడ్స్కి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. గూడ్స్ ఆర్ టూ టైప్స్, ఫిజికల్ గూడ్స్ అండ్ అన్ఫిజికల్ గూడ్స్. ఫిజికల్ గూడ్స్ అంటే కంటికి కనిపించేవి, అంటే భౌతికమైనవి. అన్ఫిజికల్ గూడ్స్ అంటే అభౌతికమైనవి, అంటే కంటికి కనిపించనివి. వాట్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్, లాయర్ సర్వీసెస్ ఎక్సెట్రా. గూడ్స్ ఆర్ టూ టైప్స్, నేమ్లీ ఫ్రీ గూడ్స్ ఆర్ ఎకనామిక్ గూడ్స్. ఫ్రీ గూడ్స్ అంటే ఉచిత వస్తువులు, అంటే గూడ్స్ విచ్ ఆర్ ఫ్రీలీ సప్లైడ్ బై నేచర్. గూడ్స్ విచ్ ఆర్ ఫ్రీలీ సప్లైడ్ బై నేచర్ అంటే ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి వస్తువుల్ని ఉచిత వస్తువులుగా చెప్పవచ్చు. అండ్ హ్యావ్ నో ప్రైస్, ధర లేనటువంటి వస్తువుల్ని కూడా ఉచిత వస్తువులుగా చెప్పవచ్చు. ఆర్ నౌన్ యాజ్ ఫ్రీ గూడ్స్. అండ్ గూడ్స్ విచ్ ఆర్ ఫ్రీలీ సప్లైడ్ బై నేచర్ అండ్ హ్యావ్ నో ప్రైస్ ఆర్ నౌన్ యాజ్ ఫ్రీ గూడ్స్. దీస్ గూడ్స్ సప్లై ఆల్వేస్ అబౌండెంట్లీ గ్రేటర్ దెన్ దేర్ డిమాండ్. అంటే ఈ వస్తువుల యొక్క సప్లై డిమాండ్ కంటే ఎల్లప్పుడూ కూడా సప్లై ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫ్రీ గూడ్స్ పోసెస్ ఓన్లీ వాల్యూ ఇన్ యూజ్ అండ్ బట్ నో వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. అంటే ఎకనామిక్స్లో ఎవ్రీ కమోడిటీకి టూ వాల్యూస్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఏంటంటే వాల్యూ ఇన్ యూజ్ అంటే ఉపయోగిత విలువ, అంటే వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్ అంటే మారకపు విలువ. కానీ ఫ్రీ గూడ్స్కి ఏంటంటే ఇక్కడ ఓన్లీ వాల్యూ ఇన్ యూజ్ మాత్రమే ఉంటుంది, అంటే ఉచిత వస్తువులకి ఉపయోగిత విలువ మాత్రమే ఉంటుంది, కానీ మారకం విలువ అనేది ఉచిత వస్తువులకు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ గూడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్, వాటర్, సన్షైన్ ఎక్సెట్రా. అంటే గాలి, నీరు, సూర్యరశ్మి మొదలైన వాటిని ఉచిత వస్తువులకి ఉదాహరణగా చెప్పవచ్చు. నౌ డేస్ some goods are economic goods. Reason they pay money. The second one ఏంటంటే ఎకనామిక్ గూడ్స్. వీటిని ఆర్థిక వస్తువులుగా చెప్తాం. ఎకనామిక్ గూడ్స్ అంటే ఆర్థిక వస్తువులు. ఎకనామిక్ గూడ్స్ ఆర్ మ్యాన్ మేడ్ అంటే మానవునిచే తయారు చేయబడి అండ్ హ్యావ్ ప్రైస్ అంటే ధర కలిగినటువంటి వస్తువులు ఏమంటామంటే ఇక్కడ ఎకనామిక్ గూడ్స్గా చెప్పవచ్చు. దీస్ గూడ్స్ సప్లై ఆల్వేస్ లెస్ దెన్ దేర్ డిమాండ్. వీటి యొక్క సప్లై డిమాండ్ కంటే ఎల్లప్పుడూ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ హ్యావ్ ప్రైస్ ఆర్ నౌన్ యాజ్ ఎకనామిక్ గూడ్స్. అంటే ఎకనామిక్ గూడ్స్ అంటే ఆర్థిక వస్తువులు, మానవునిచే తయారు చేయబడి ధర కలిగి ఉండి డిమాండ్ కంటే సప్లై తక్కువగా ఉండి కొరతగా ఉండేటువంటి వస్తువుల్ని ఆర్థిక వస్తువులుగా చెప్పవచ్చు. ఎకనామిక్ గూడ్స్ హ్యావ్ బోత్ మీన్స్ వాల్యూ ఇన్ యూజ్ అండ్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. అంటే ఆర్థిక వస్తువులకి రెండు విలువలు ఉంటాయి, అంటే ఉపయోగిత విలువతో పాటు మారకపు విలువ కూడా కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ గూడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పెన్స్, బుక్స్. ఉదాహరణకి పెన్నులు, పుస్తకాలు మొదలైన వాటిని ఆర్థిక వస్తువులకి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎకనామిక్ గూడ్స్ దేర్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. అంటే ఆర్థిక వస్తువులు మరలా తిరిగి 3 రకాలుగా వర్గీకరించారు. ద ఫస్ట్ వన్ ఏంటంటే నేమ్లీ కన్జ్యూమర్ గూడ్స్. కన్జ్యూమర్ గూడ్స్ అంటే వినియోగ వస్తువులు. సెకండ్ వన్ ప్రొడ్యూసర్ గూడ్స్ ఆర్ క్యాపిటల్ గూడ్స్. ప్రొడ్యూసర్ గూడ్స్నే మనం ఏమంటామంటే ఇక్కడ క్యాపిటల్ గూడ్స్గా చెప్పవచ్చు, అంటే మూలధన వస్తువులు లేదా ఉత్పాదక వస్తువులుగా చెప్పవచ్చు. ద థర్డ్ వన్ ఏంటంటే ఇంటర్మీడియరీ గూడ్స్ అంటే మాధ్యమిక వస్తువులు. అంటే ఎకనామిక్ గూడ్స్ మళ్ళీ ఇక్కడ 3 రకాలుగా వర్గీకరించారండి. అంటే ఎకనామిక్ గూడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ద ఫస్ట్ కన్జ్యూమర్ గూడ్స్, ప్రొడ్యూసర్ గూడ్స్ ఆర్ క్యాపిటల్ గూడ్స్. ద థర్డ్ వన్ ఏంటంటే ఇక్కడ ఇంటర్మీడియరీ గూడ్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీ గూడ్స్ అండ్ ఎకనామిక్ గూడ్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీ గూడ్స్ అండ్ ఎకనామిక్ గూడ్స్ అంటే ఉచిత వస్తువులకి ఆర్థిక వస్తువులకి మధ్య గల భేదాలు. ద ఫస్ట్ ఫ్రీ గూడ్స్. ఫ్రీ గూడ్స్ ఆర్ గిఫ్ట్ ఆఫ్ నేచర్.
ఫస్ట్ అండ్ ఫ్రీ గూడ్స్ ఆర్ గిఫ్ట్ ఆఫ్ నేచర్. ఇవి ప్రకృతి సిద్ధంగా సప్లై చేయబడి ఉంటాయి. ద ఎకనామిక్ గూడ్స్ ఆర్ మ్యాన్ మేడ్. ఎకనామిక్ గూడ్స్ ఆర్ మ్యాన్ మేడ్ అంటే మానవునిచే తయారు చేయబడతాయి. సెకండ్ వన్ ఫ్రీ గూడ్స్లో సెకండ్ వన్ ఏంటంటే దీస్ గూడ్స్ హ్యావ్ నో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. దీస్ గూడ్స్ హ్యావ్ నో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉచిత వస్తువులను తయారు చేయడానికి ఎటువంటి ఖర్చు అనేది ఉండదు. అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అదే ఎకనామిక్ గూడ్స్కి వచ్చేటప్పటికి దీస్ గూడ్స్ హ్యావ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉచిత వస్తువులకి తయారు చేయడానికి ఉత్పత్తి వ్యయం ఉండదు. ఆర్థిక వస్తువులను తయారు చేయడానికి ఉత్పత్తి వ్యయం అనేది అవుతుంది. ద థర్డ్ వన్ ఫ్రీ గూడ్స్లో థర్డ్ వన్ ఏంటంటే ఇక్కడ దీస్ గూడ్స్ డో నాట్ హ్యావ్ ఏ ప్రైస్ అంటే ధర లేనటువంటి వస్తువుల్ని ఉచిత వస్తువులుగా చెప్పవచ్చు. అంటే ఫ్రీ గూడ్స్కి ఎటువంటి ప్రైస్ అనేది ఉండదు. అదే ఎకనామిక్ గూడ్స్కి వచ్చేటప్పటికి దీస్ గూడ్స్ డూ హ్యావ్ ప్రైస్ అంటే ధర ఉన్నటువంటి ఏ వస్తువునైనా సరే ఆర్థిక వస్తువుగా చెప్పవచ్చు. అట్ ద ఫోర్త్ వన్ ఫ్రీ గూడ్స్లో దీస్ వాల్యూస్ ఆర్ నాట్ నేషనల్ ఇన్కమ్ అంటే దీస్ గూడ్స్ వాల్యూస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ నేషనల్ ఇన్కమ్ అంటే మన దేశం యొక్క నేషనల్ ఇన్కమ్ని కాల్కులేట్ చేసేటప్పుడు ఫ్రీ గూడ్స్ యొక్క వాల్యూస్ని కౌంట్ చేయరండి. అట్ ద ఫ్రీ గూడ్స్కి వచ్చేది ఎకనామిక్ గూడ్స్కి వచ్చేటప్పటికి దీస్ వాల్యూస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఆర్థిక వస్తువుల యొక్క వాల్యూని లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. అట్ ద ఫిఫ్త్ వన్ లాస్ట్ వన్ ఫ్రీ గూడ్స్లో దీస్ గూడ్స్ హ్యావ్ డో నాట్ నాన్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్ అంటే ఫ్రీ గూడ్స్కి ఓన్లీ ఫ్రీ వాల్యూని యూజ్ మాత్రం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వాల్యూని ఎక్స్చేంజ్ అనేది ఉండదు. కానీ ఎకనామిక్ గూడ్స్కి వచ్చేటప్పటికి దీస్ గూడ్స్ హ్యావ్ వాల్యూని